సెకండ్ నెక్స్ట్ 53 53/86 53/86 ఏ మీద స్థాయి ఏ నేల సార్ ఫోన్ నెంబర్ తిరిగి మిఠాయిల మేడం ఈరోజు అన్ని బిస్కెట్ల కంటే నీలోఫర్ చాయ్ నీలోఫర్ బిస్కెట్ ఈరోజు దేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా పేరు పొందినటువంటి మన సంస్థ నీలోఫర్ సంస్థ, మన వైశ్యుల సంస్థ. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్ప, మరి నా అడిషనల్ జనరల్ సెక్రటరీ శ్రీపురం శ్రీనివాస్ గారు, జనరల్ సెక్రటరీ పోలా శ్రీధర్ గారు, మరి ఆర్గనైజింగ్ సెక్రటరీ కట్ట రవి గారు, కోశాధికారి మన కందికొండ శ్రీనివాస్ గారు, జోన్ చైర్మన్ అశోక్ కుమార్ గారు, రఘువంశీ, వెంకటేశ్వర్లు, మిగతా ఇచ్చేసినటువంటి మా వైస్ ప్రెసిడెంట్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో చేరి శేర్లింగపల్లి అబ్జర్వర్ గా ఉండి ఏదైనా ఒక మంచి పదవి కోసం ఎదురు చూస్తున్నటువంటి మా వీరభూమ రమేష్ గారు, వైస్ ప్రెసిడెంట్. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అహోపా ప్రతి తాలూకాలో, ప్రతి యూనిట్లో, ప్రతి జిల్లాలో ప్రతి సంవత్సరం అహోపా మెరిట్ మెడల్స్ ని మనం ఇయ్యడం మానవాయితీ. గత 56 సంవత్సరాలుగా అనేక ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి గత సంవత్సరం నాగరాజు అన్న జిల్లా అహోపా నుంచి చేస్తా కానీ రాష్ట్ర వ్యాప్తంగా పిలుస్తామంటే ఒక్క మాటతో సరే అని నాగరాజును ఈ యొక్క కార్యక్రమం చేయమంటే పోయిన సంవత్సరం 150 మందికి మెరిట్ మెడల్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళకి అభినందనలు చెప్పాలి. ఈ సంవత్సరం స్టేట్ వైపు చేద్దామనుకున్నాం. సమయంలోనే మళ్ళా నాగరాజు పోజేసి అన్న పోయిన సంవత్సరం చేశాం కదా, ఈ సంవత్సరం కూడా చేస్తాం, మేము రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని చేస్తాము అంటే మరి జిల్లా అధ్యక్షుడైనప్పటికీ కష్టపడి ఈ సంవత్సరం 256 మనకి అప్లికేషన్స్ వచ్చి 95% అబ్బో మన వయసుల పిల్లల యొక్క వచ్చినటువంటి అవకాశం మనకి మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ విద్యార్థులందరూ కూడా మీరు మీకోసం మనందరం కూడా ఒకసారి గట్టిగా చెప్పడంతో వారికి అభినందనలు. విద్యార్థులు ఇంకా గట్టిగా సరిపోదు. నేను దేశంలోనే మొట్టమొదటి వ్యక్తిగా కావాలా, రాష్ట్రంలో కావాలా, ఏ పరీక్షలో కూడా నేను రాసిన పేపర్ మొదటి స్థానంలో ఉండాలనే సంకల్పం మీ మనసులోకి వస్తే ఖచ్చితంగా అది సాధించి తీరగలుగుతారు. దీనికి రెండే 2 ఉపాయాలు. ఆ 2 ఉపాయాలను మీ జీవితంలో మీరు ఇప్పటి నుంచి ప్రారంభించినట్లయితే మీ జీవితంలో అది సాధించగలుగుతారు. ఒకటి, ప్రతి విద్యార్థి, ఇక్కడ కూర్చున్న ప్రతి విద్యార్థి వేద పండితులను నవ్వారు, కానీ రామకృష్ణ పరమహంస శాస్త్రిగా చేరి 12 ఏళ్ల వయస్సులో రైట్ బ్రెయిన్ ఓపెన్ ఎప్పుడు అవుతుందంటే లెఫ్ట్ బ్రెయిన్ 24 అవర్స్ అందులో కూడా 40,000 రూపాయలు మనం ఇంజనీరింగ్ కి, 75,000 రూపాయలు మనం మెడిసిన్ కి ఇస్తున్నాము. ఆ రకంగా మనము ఈ యొక్క వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా 350 మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగం సాధించారు. ఇప్పుడు ఈ 20 ఏళ్లలో ఎవ్రీ మంత్ 15 లక్షల రూపాయలు మాకు రిటర్న్ వస్తున్నాయి. విద్యార్థులు ఉద్యోగాలు వచ్చాయి 350 మంది. ఎక్కడికక్కడ చాలా మంది ఈ యొక్క విద్య కోసం మాకు డబ్బులు లేవు, చదవలేము అనేటువంటి అవకాశం ఉండదు అనే ఉద్దేశంతో మనందరికీ ఈ అవకాశం ఇస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. మీ జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యాలను చేరుకొని మీ తల్లిదండ్రులకి, మీ యొక్క దేశానికి గర్వకారణం కావాలని హృదయపూర్వకంగా కోరుతూ ముగిస్తున్నాను. ఆ విధంగా పాటిస్తారని చెప్పేసి కోరుతున్నాను. మళ్ళీ ఒక్కసారి శంకరన్నకి మరి తర్వాత
These are everything has been done from the Avupam Excel district. కుర్చీలు వేరే మాట ఎందుకు? మీ అందరిలో కుర్చీలు ఉన్నాయి, కూర్చుంటారు ఆరాంగా. మీరు ఎందుకు పిల్లలు? మాకు వయసు అయింది. మా కుర్చీలే. నా శేఖర్ గారు అంటే ఔప రాష్ట్ర అధ్యక్షుడు. మరి పెండ్యాల నాగరాజు గారు, వారి కమిటీ సభ్యులందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. తెలియకపోతే యూట్యూబ్లో బాధ కూడా. యూట్యూబ్లు వాడేది ఎందుకు అంటే ఒక మంచి సెలెక్షన్ చేసుకొని యూట్యూబ్లు వాడాలి. మానవుడే మహనీయుడు అంటే ఆ పాట వినండి. ఆ పాట సీనన్న చెప్తాడు, నాకు పాటలు రావు, మా ఉప్పల సీనన్న చెప్తాడు. ఆ పాట పాడే స్వాగతం. నేను అవోప మెంబర్ని కాదు కానీ మీకు స్వాగతం అనుకుంటున్నాను. అర్థమవుతుందా? చాలా సంతోషం. మరి మీకందరికీ బంగారు భవిష్యత్తులో ఉండాలని కోరుతూ ఈ పురస్కారాలను బాధ్యత వహిస్తాయి. మీరు ఈ ప్రతిభా పురస్కారం తీసుకొని సమాజంలో వేరే యువతకు మీరు ఆదర్శం. మీరు వేరే యువతకు దారి చూపించిన వాళ్ళు అయితే పురస్కారం తీసుకున్న వాళ్ళు సమాజంలో వేరే వాళ్ళకు దారి చూపించిన వాళ్ళు అయితే మేము ఆలోచన వస్తుంది. కొద్దిగా తక్కువ పర్సెంటేజ్ ఉన్న స్టూడెంట్స్కు ఒక ఆలోచన వస్తుంది. మాకు కూడా గౌరవిస్తారు, మాకు కూడా పురస్కారం రావాలి అని దారి చూపించిన వాళ్ళు అయితే పురస్కారం అనేది బాధ్యత. ఒక అంబిషన్ పెట్టుకొని ముందు పోయేటందుకు ఇది ఒక ఎంకరేజ్మెంట్. మీకు విద్యార్థులకు శుభాకాంక్షలు. 95% ఒక చక్కటి కార్యక్రమం. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల్లో మేము పాల్గొంటాం. ఈ బంగారు భవిష్యత్తు ఉన్న ప్రతిభావంతులను, నిష్ణాతులను వాళ్ళను వెలికి తీసి వాళ్ళ ప్రతిభా పురస్కారం ఇవ్వడం అంటే ఒక పవిత్ర కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. ఇటువంటి పవిత్ర కార్యక్రమం నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు Real ASEAN Kamal Alam. Now I request P.P. Kraft onto the dais. మాకందరి కోరిక ఏంటంటే దయచేసి అందరూ ఇంతకుముందే చెప్పాను, నిశ్శబ్దంగా ఉండండి. శబ్దం వినబడుతున్నా, ఎవరి శబ్దం వినబడదు. అడ్వైజర్గా ఉన్న ఉప్పల వెంకటేశ్వర గారికి మరియు ఇప్పుడే విచ్చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్
చైర్పర్సన్ సోదరిమణి కల్వ సుజాత గారికి, కుప్పల వెంకటేశ్వర గారికి, మన బాబురావు అన్న, మీ అందరికీ తెలుసు, మనము బాబురావు అన్న చాలా అవతలే ఉంటాం. రోజు తాగుతున్నా కానీ వారానికి 2 సార్లు అయితే తాగాలనిపిస్తుంది. మా బాబురావు అన్న నీలోఫర్ ఛాయ్ అధినేత, ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి బాగా కష్టపడి చదువుకొని పైకి రాలే, ఉద్యోగంతో పైకి రాలే, వ్యాపారంతో పైకి వచ్చాడు. అట్లా బాబురావు లాగా మీరందరూ కూడా ఎదగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి అంతే. తెలివితేటలు ఉంటేనే కదా మరి ఓటలు పెట్టి. అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు, స్పోక్స్ పర్సన్ సుధాకర్ అన్న గారికి, అదేవిధంగా శేషగిరిరావు గారు కార్పొరేటర్, ఎక్స్ కార్పొరేటర్ గారికి, మరియు ఇప్పుడే వెళ్ళిన పోలీస్ సర్వీస్ బోర్డు కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి ధర్మాధర గారికి, ఇంకా ర్యాంక్గా వచ్చిన, అదేవిధంగా ఇంటర్మీడియట్లో 95% ఏమో వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్తూ, మలిపల్లి శంకర్ అన్న అబోపా అధ్యక్షుడైన తర్వాత ఒక IPL క్రికెట్ మ్యాచ్ కొడుతుంది. మొత్తం అన్ని 6 6 బాళ్ళకి 6 6 కొడుతుంది. మాకందరికి కూడా కాంపిటీషన్ వచ్చింది. మా IBF కూడా మేము 6 కొట్టాలనుకుంటే మాకు బీటుగా అయినా కూడా కొడుతుంది. అంటే ఒక ఆర్గనైజేషన్, ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నా కానీ మన వయసులలో ఒక కాంపిటీషన్ అనేది ఉండాలి. అంటే నేను వాళ్ళకన్నా ఎక్కువ చేయాలి. అది ఆర్యవైశ్య మహాసభ కావచ్చు, వాసవి క్లబ్స్ కావచ్చు, అవోప కావచ్చు, IBF కావచ్చు, ఏ ఆర్గనైజేషన్ అయినా కానీ పోటీతత్వం ఉండాలి తప్ప నీదొకటి నాదొకటి అనేది మాత్రం ఉండదు. వైశ్యం అంటే అందరం ఒకటే, వైశ్య జాతి అంటే కూడా మనం అందరం ఒకటే. అవోప అంటే అందరు ఇంటెలెక్చువల్ కమిటీ, అందరూ ఉద్యోగస్తులు ఏర్పాటు చేసుకున్న కొన్ని దాదాపు 40-50 సంవత్సరాల కింద ఏర్పాటు చేసిన సంస్థ. అంతేనన్నా 56 సంవత్సరాలు అవుతుంది. అటువంటి ఆర్గనైజేషన్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఈ అవార్డ్స్ ఇస్తుంటారు, ప్రతిభా పురస్కారాన్ని. అంటే స్టూడెంట్స్కి ఏంటంటే ఇందాక దామోదర్ అన్న చెప్పినట్టు చదువుకొని ఉద్యోగమే కాకుండా ఒక IAS ఆఫీసర్ అవుతారా, ఒక IPS ఆఫీసర్ అవుతారా, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారా, లేకపోతే రాజకీయంగా మాలాగా లీడర్లు అవుతారా, అవన్నీ ఒక ఎత్తు అయితే చదువు చెప్పిన గురువును మరవద్దు, కన్నా తల్లిదండ్రుల మరవద్దు, మనం పుట్టిన ఊరును కూడా మరవద్దు. మనము ఉద్యోగం చేసిన తర్వాత ₹1,00,000 మీద సాలరీ వస్తే ఆ ₹1,00,000 ₹10,000 కనీసం ఒక 10% అన్నా సమాజానికి సేవ చేసే విధంగా. ఇప్పుడు వేదిక మీద మేము అందరం ఉన్నాం, అందరం మేము సంపాదించే దాంట్లో మాత్రం మేము సేవ అయితే చేస్తున్నాం. మాలాగా మీరందరూ కూడా సేవ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అవోపా ఆధ్వర్యంలో ఒక అవార్డు తీసుకున్నందుకు ఒక బాధ్యత మీకు, అంటే ఒక ఛాలెంజ్. మాకు అవార్డు ఇచ్చింది ఎందుకంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ అనేది చాలా బేసిక్గా మనం ఒక బిల్డింగ్ బేస్మెంట్ కడితే పునాది ఎట్లనో రేపు తర్వాత 5 ఫ్లోర్లు వేసుకుంటారా, 3 ఫ్లోర్లు వేసుకుంటారా, 2nd ఫ్లోర్ వేసుకుంటారా, అది మీ ఇష్టం. ఒక బీటెక్ చదువుకొని ఇంజనీర్ అవుతారా, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారా, ఒక సివిల్స్ లో ప్రిపేర్ అయ్యి IAS ఆఫీసర్ అవుతారా అనేది మీ మీద ఉన్నది. కాబట్టి దీనికి ఎక్కడ కూడా డీవియేషన్ కాకుండా మంచిగా మంచి రహదారిలాగా చూసుకొని సక్సెస్ఫుల్ గా మీరు ఎదగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. Next, Sai Lalvesh, Kamangalam with your parents. Class merit students.
అవార్డు స్టూడెంట్స్ అందరూ కూడా చప్పట్లతో కరతలం తెలియజేయండి. ఈ సంతోషాన్ని ఆనందాన్ని ప్రతి ఒక్కరికి ఇక్కడ పంచండి. రెడీ రెడీ సార్ రెడీ అన్న ఫోన్ దియనా ఫోన్ ది Huge round of applause goes to the students. రెడీ స్మైల్ సార్ వెయిట్ ఓకే ग्रुप लगा గారు విశిష్ట జడ్జెస్ వారికి స్వాగతం. గారు విశిష్ట జడ్జెస్ వారికి స్వాగతం. జిల్లాని అనుకున్నారంటే తర్వాత తెలంగాణ రాష్ట్రం, తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరవేశం ముద్దుబిడ్డని సన్మానించుకోవాలి. మీరు సాధించినటువంటి ప్రతిభకి పురస్కారాన్ని అందించాలని ఈ రోజు మరి అవోపా చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ గారు, మహిళా విభాగ అధ్యక్షురాలు శిల్ప గారు, అలాగే ఈ కార్యక్రమ ఆర్గనైజర్లు అందరూ కూడా సెక్రటరీ కట్టారని మిగతా మరి మీ టీం అందరికీ కూడా ముందుగా శుభాభినందనలు తెలియజేస్తూ మరి వేదిక ముందు పెద్దలు గౌరవనీయులు చాలా మంది ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుధాకర్ అన్న, అలాగే ఇందాకనే చెప్పారు కదా, ఒక రాష్ట్రంలోనే కాదు దేశం మొత్తం కూడా ఒకటి బిర్యానీ అయితే రెండవది నిలోఫర్ ఛాయ్, హైదరాబాద్ ఛాయ్ ని నిలోఫర్ ఛాయ్. మరి ఎంతో మంది మా రాహుల్ గాంధీ గారు కూడా నిలోఫర్ ఛాయ్ గుర్తు చేస్తారు. కాబట్టి ఆ స్థాయికి వెళ్ళి ఈరోజు కష్టపడి ఆ స్థాయికి వెళ్ళినటువంటి మా బాబురావు అన్న గారికి మరి మొన్న ఈ మధ్య కాలంలోనే ఒక ఉచిత హాస్టల్ని విద్యాలయాన్ని కట్టించి అవోపాలో సభ్యులైనటువంటి మరి ఎంతో మందికి సేవలు అందిస్తూ సొంత ఖర్చులతో సేవలు అందిస్తున్నటువంటి ముప్పల వెంకటేష్ అన్న గారికి మరి ఇప్పుడే ఉప్పల శ్రీనివాస్ గారికి ఇంకా మిగతా పెద్దలు మరి ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల స్పాన్సర్ చేస్తూ అన్ని సంస్థల్లో నేనంటూ అని ముందుకొస్తున్నటువంటి పలపట్ల ఆనంద్ గారు, మరి మిగతా అందరూ కూడా వేదిక ముందున్నటువంటి తల్లిదండ్రులకి, ఆప్యాయతలందరికీ కూడా, ముఖ్యంగా చిరంజీవులందరికీ, చిన్నపిల్లలందరూ విద్యార్థులందరికీ కూడా ఆశీర్వదిస్తూ ఈ అవకాశం మీకే వచ్చింది. లక్షల్లో మీకు అవకాశం వచ్చింది. మీరు చదువుకున్నటువంటి ఈరోజు ఒక క్రమశిక్షణ, మీ తల్లిదండ్రి మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈరోజు ఒక మంచి స్థాయికి చేరుకునే అవకాశం తొలిమెట్టుగా మీకు వచ్చింది. 10వ తరగతి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. నేను అడిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎందుకమ్మా, ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సన్మానం చేయాలంటే నెక్స్ట్ ఇంటర్ సెకండ్ ఇయర్ లో టాప్ ర్యాంక్ రావడానికి ఇప్పుడు వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కోసం ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను కూడా ప్రతిభా పురస్కారాలు ఇచ్చి సన్మానం చేస్తున్నందుకు అవోపకు అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలపాలని కోరుకుంటూ, నిజంగానే రిజర్వేషన్ లో ఉంటే మనం రిజర్వేషన్ లేక ఈ స్థాయికి ఈ రోజు ఒక టాప్ ర్యాంకులలో మనం మన నైపుణ్యాన్ని సాధించి ఈరోజు ఒక ఉన్నత విద్యను అభ్యసించబోవడానికి ఈరోజు తొలిమెట్టు ఎక్కబోతున్నటువంటి మీరు నిజంగానే అందరు చెప్పారు, పెద్దలందరూ కూడా చెప్పారు మీరు ఏం చేయాలి, రేపు ఏం చేయబోతున్నారు అనేది మీకే ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక థాట్ ఉంటుంది, మీకు కావాలి అనే ఆలోచన. కానీ ఏ రంగంలోకి వెళ్ళినా కూడా మీరు తప్పకుండా ఆ రంగంలో ఉత్తీర్ణులై ఉద్యోగస్తులుగా, వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా ఏం కావాలనుకుంటే అది తప్పకుండా మీ గోల్ ని రీచ్ అవ్వాలి. మీ వెనకాల మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీకు చదువు నేర్పించినటువంటి గురువులు ఉన్నారు, ముఖ్యంగా మన ఆర్యవైశ్య సమాజం ఉన్నదని తప్పకుండా గుర్తుంచుకోండి. ఈ రోజు మీకు ఎలాగైతే ఈ రోజు ఆర్యవైశ్య సంఘాలు మీకు సన్మానం చేస్తున్నాయి, అవోపనే కాదు మీకు ఇంకా ఇతరత్ర సంఘాలు కూడా మీకు సన్మానం చేస్తాయి, చేస్తున్నాయి, చేస్తాయి కూడా.
కాబట్టి మీరందరూ కూడా మన సొసైటీ, మన ఆర్యవేశ కమ్యూనిటీని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కేవలం మీ బాధ్యత మా సంఘాలదే కాదు, మేము మీకు ఎంకరేజ్ చేస్తున్నామంటే నెక్స్ట్ జనరేషన్ లో మీరు కూడా మీరు ఎంత చదువుకున్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ స్థాయికి చేరుకున్నా మన కమ్యూనిటీని మాత్రం మరవద్దు. ఎందుకంటే మేమందరం కూడా మేము కూడా అక్కడ కూర్చొని ఇక్కడికి వచ్చిన వాళ్ళం, కొంతమంది రాజకీయ నాయకులుగా, కొంతమంది వ్యాపారవేత్తలుగా, కొంతమంది ఇతరత్ర మరి వేరే వేరే కార్యాచరణలో ఉన్నటువంటి వాళ్ళమే. కాబట్టి మా కొరకు ఒక గోల్ మేము నియమించుకున్నాం. మీరు మీకు ఉన్నటువంటి సమయంలో రేపు రాబోయే కాలంలో కొంత సమయాన్ని సమాజ సేవ కోసం తప్పకుండా, ముఖ్యంగా మన ఆర్యవేశల కోసం పాటుపడాలని, మీరు చేతి నిండా సంపాదించేటప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలకి మీరు రేపు పొద్దున చేదోడు వాదోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా నేను ఒక రాజకీయ నాయకురాలి కాబట్టి తప్పకుండా ఎంత చదువుకున్నా కూడా ఒకరోజు తప్పకుండా చదువుకున్న వాళ్ళు కూడా రాజకీయాల్లోకి వస్తే సొసైటీ బాగుపడుతుంది. చదువుకున్నటువంటి విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలని, నేను కూడా పొలిటికల్ సైన్స్ చదువుకోవాలని కూడా వన్ పార్ట్ ఆఫ్ ఇది మీరు పొలిటికల్ సైన్స్ లో కూడా భాగస్వామ్యులు కావాలని నేను కోరుకుంటున్నా. ఎంతో మంది పెద్ద పెద్ద ఉన్నత స్థాయిలకు చేరుకున్నారు. మొన్న ఈ మధ్య కాలంలోనే గ్రూప్ 1 లో 13 మంది ఆర్యవేశ బిడ్డలు ఈరోజు ఉద్యోగంలో చేరారు. 12 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో అందులో లక్షలాది మంది పాల్గొంటే 540 మందికి ప్రభుత్వం చదవాలి. మా సమాజం గుర్తించింది. సమాజాన్ని మేము ఇంకా గుర్తుంచుకునే అవకాశం మీకు రావాలని, మీరు ఆ కక్షతో చదవాలని తెలిసి ఆడపిల్లలకే టాప్ ర్యాంకులు వచ్చి ఉంటాయి. ఎందుకంటే నేను ఎన్నో ఏళ్ల నుంచి చూస్తున్నా, ఉద్యోగాలైనా సరే లేదా ఉత్తీర్ణతలైనా సరే టాప్ ర్యాంకర్లు ఎక్కువ శాతం ఆడపిల్లలకే ర్యాంకులు వస్తున్నాయి. మగ పిల్లలు వెనకబడ్డారేమో అని కొంత నాకు అనిపిస్తున్నది. P. Shenmukha Priya, please be ready. Give them a huge round of applause, please. Sir, ready, sir? We need to encourage the students, those not awarding here. Okay, ready, sir. Ready. Ready, madam. Ready, smile. One more. Thank you. Sir, కొంచెం బ్యాక్. Once again, congratulations. Ready, sir, ready. Ready, sir, ready. One more. Thank you. Yeah, ready. Sir. Sir, close. Madam, కొంచెం ఇంకా బ్రో కొంచెం వెనకకు రా. Ready, madam, ready, smile. తెచ్చుకొని పెట్టుకుంటే రెడీ సార్ మేడం రెడీ రెడీ సార్ 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 Sheshagiri Rao, ex-corporator of the Lalu Brahmana.
విల్ స్పీక్ ఫ్యూ అవర్స్. జస్ట్ అన్న 2 నిమిషాలు తీసుకొని సమయభావం చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒకటి 2 నిమిషాలు ముగించాలని చెప్పి కోరుచున్నాను. మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. పిల్లలందరినీ కూడా ఇప్పుడే నరసుందర్ దాకా చెప్పినట్టు ఇంటర్మీడియట్ సెకండ్ అయిపోయిన తర్వాత కాకుండా ఫస్ట్ ఇయర్కే వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చడం, మరి మీ అవకాశాల పిల్లల్ని ఎంత ప్రోత్సహిస్తారో దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. పిల్లలకు టైం కూడా లేదు కాబట్టి నేను పిల్లలు ఒకటే విషయం చెప్పాల్సిన పిల్లలకు మనము ఇంతమంది ఇంత టైం వెయిట్ చేసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేసుకొని మీకు అవార్డ్స్ ఇస్తారంటే మరి వాళ్ళు ఏ ఉద్దేశంతో మీకు అవార్డ్స్ ఇస్తారు, ఇంత పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత పెద్ద పెద్ద వచ్చి మాట్లాడేసి వాళ్ళకి ఇంత పెద్ద మీటింగ్ కూడా వదిలిపెట్టేసుకొని తప్పకుండా ఒక 5-10 నిమిషాలు మాట్లాడి మిమ్మల్ని చూడాలి, మీకు అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఉత్సాహపడుతూ వాళ్ళు వెళ్ళిపోతారంటే వాళ్ళ పిల్లలు బాగా అర్థం చేసుకోవాలి. మీ తల్లిదండ్రులు మీ మీద అయితే ఆశలు పెట్టుకోను, ఏ అయితే ఆ ఆశనే ఈ యొక్క అవకాశాలు మీ మీద పెట్టుకున్నారు కాబట్టి ఈ అవార్డ్స్ మీకు ఇస్తున్నారు. మీ పిల్లలు కాబట్టి దీన్ని గమనించుకొని ప్రతి ఒక్కరు ఒక సినిమా చూస్తే దాంట్లో 2.5 గంటల సినిమా చూస్తే మనకు అవసరం మనం గుర్తుపెట్టుకోవాలి. మన దాన్ని ఏది అవసరం మనం అదే మనం మన దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇంతమంది వ్యక్తులు చిన్నమ్మ మాట్లాడుకుంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం సంగతి అనేది మీరు కూడా గుర్తుపెట్టుకొని ఈసారి ఈ అవార్డు నాకు ఎందుకు ఇచ్చారు, మీరు పడుకునేటప్పుడు చదువుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అవార్డు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, అవగాహన గుర్తుపెట్టుకోవాలి. ఈ అవార్డు నాకు ఇచ్చారంటే మీ మీద ఒక బాధ్యత పెట్టి వాళ్ళు ఈ అవార్డు ఇప్పిస్తుంది. ఆ బాధ్యతను మీరు నిర్వర్తించుకోవాలి. దాంతోపాటు మీ పిల్లలకు కూడా ఒక సూచన, మీరు ఎప్పుడైనా సరే బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఎప్పుడు తెలవబడతారంటే మీరు ఏ స్కూల్ అయితే చదువుతున్నారో ఆ స్కూల్కు మీరు ముఖ్య అతిథిగా వచ్చేసి మీరు మాట్లాడినప్పుడు మీ తల్లిదండ్రులు లభిస్తారు. దాంతోపాటు ఇప్పటి వారు కూడా ఎప్పుడో చెప్పారు ఇక్కడ అవార్డు తీసుకున్నారు ఐఏఎస్ ఐపీఎస్ రేపు మిమ్మల్ని కూడా ఆ విధంగా చెప్పేటట్టు నేను ఎదగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ పిల్లలు ప్రతి చిన్న మాట చాలా బాగా చెప్తారు. ఒక్కసారి గట్టిగా చెప్పండి బాబురావు గారికి. బాబురావుకి స్టాండింగ్ ఓవేషన్. ఒక హోటల్లో తను పని చేస్తూ ఆ హోటల్ని తీసుకొని కొని ఈరోజు 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించేది. గట్టిగా చెప్పండి మళ్ళీ, ఇంకా గట్టిగా మీరు ఎంత గట్టిగా చెప్పాలి అంటే భవిష్యత్తులో మీ బీదవాళ్ళందరూ ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చే కాక ఆయన మాకు తెలంగాణ పుల్లారెడ్డి బాబురావు గారు. జై వాసవి మాత. ఇలా వాసవి మాత దయ చొప్పున అహోపాయ మేడ్చల్గా అహోపా అనేది ఫస్ట్ సార్ వచ్చిన 2-3 సార్లు నాకు పిలిచింది, నేను రాలేదు, నాకు కలిపి ఉంటాను. ఇవాళ నేను చూసినట్టు ఎట్లా అనిపిస్తున్నాను, విద్యార్థులకు ఇవాళ అవార్డు ఇస్తున్నట్టు అవార్డు చూసి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఇంకో అవార్డు తీసుకోవాలి, దీనికన్నా పెద్ద అవార్డు తీసుకోవాలని కోరుకుంటారు. అవార్డు అంటే చిన్నది మాట కాదు, లైఫ్గా ఈ అవార్డు తీసుకొని మీరు పెద్ద కావాలి, నా జీవితంలో గొప్ప కావాలని కోరుకుంటా. మీ అమ్మ నాన్న ఇంటి పరిస్థితుల్లో ఎట్లా చదివించారో అది నాకు తెలియదు, కానీ అది ఉద్దేశంతో మీరు చదవాలి. నేనైనా వాసవి మాత చంద్రపూర్లో వాసవి హాస్టల్ ఉండే, అందులో 100 మంది 100 రూపాయలు ఇస్తుండే 65 ఇయర్ బ్యాక్. దానిలో 5 మందికి ఫ్రీ భోజనం పెడుతుండే. ఆ వాసవి మాత దయచొప్పున ఫ్రీ భోజనంతో 10 ఏళ్ళు చదువుకొని ఇవాళ హైదరాబాద్లో ఆ వాసవి మాత దయచొప్పున ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నా. మీ అందరి మనిషి కోరుకోవాలి, నేను ఇవాళ వాసవి మాత దయచొప్పున ఈ స్టేజ్లో ఉన్నానంటే అది ఆలోచన చేసుకొని మీరైనా ఇంత పెద్ద గొప్ప కావాలి. ఇంకా ఇవాళ ఒక్కొక్క ఇవాళ ఇంకా మంచి సేవ చేస్తున్నాడు, అన్నదానం చేస్తున్నాడు, మీకు సాయం చేస్తున్నాడు. ఇట్లనే ఇక్కడ ఉన్న అధ్యక్షుడు చైర్మన్ అందరూ కలిసి ఇవాళ ఇంత పెద్ద పంచాయతీ నేను చాలా సంతోషం ఉన్నా. ఏదైనా సపోర్ట్ చేస్తాను మీకు అహోపకారి మీకు వస్తుంది. రెడీ సార్, రెడీ సార్. మన నెంబరు మీడియాకే కదా మరి.
రెడీ సార్? రెడీ? మేము అడగగానే మరి ఎంతో ముందుకు వచ్చిన గంధ సుధాకర్ గారికి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అని చేసుకుంటున్నామంటే సార్ ఎంతో దీంట్లో for organizing the program like this and also giving awards to 240 plus. So the children study very powerful because they can come back here after 15 years, speak to freshers and stuff like this. So please keep in mind, keep the radar base, put the award every year. Second point is important point is he మొత్తం దాంట్లో identify 45 outstanding performance. Number one mathematics, physics, వాళ్ళకి స్పెషల్గా టికెట్ ఇచ్చి and okay important issue all the children because I also like to long back వీళ్ళప్పుడు నేను ఫేస్బుక్ చాలా వచ్చానమాట. All the children please remember one thing, don't go by only your parents impresses you. For example, an example చెప్తాను, a company like Microsoft ఒకటే జనరేషన్ ఇంత వైపు వచ్చింది. You are a very good singer, you should be best singer. So please keep in mind, moving forward మీకు ఏ టాలెంట్ ఉందో అది maximum చేయాలి. And my request to all the parents also, don't put pressure on them saying become a doctor, engineer, అంతా అయిపోయింది. ఏ ఏరియా చాలా గట్టిగా ఉంటారో అక్కడ ఏం చేయండి. ప్లీజ్ ఐడెంటిఫై యువర్ చిల్డ్రన్ స్ట్రెంగ్స్. ఆ స్ట్రెంగ్స్ వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేసి టేక్ యూ టు నెక్స్ట్ లెవెల్, నాట్ సంబడి హస్ బికమ్ డాక్టర్. థర్డ్ పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీరు ఆల్ ద చిల్డ్రన్ ప్లీజ్ కీప్ ఇన్ టచ్ విత్ యువర్ స్కూల్ ఇన్ ద లాంగ్ రన్. One of the biggest success of America is all the children's school, they always go back to school. All the people who study in Harvard, Stanford, they always go back to the college and they donate a lot of money. So my request is to please keep in mind that we should keep in touch apart from the family, after school where you go, where you study. Finally, what I want to say is, think big, plan big, go all out. Parents, please support them rather than being constrained. If somebody wants to stop. నెక్స్ట్ Token number 21 to 30, please coming into the dais. Sunda Nirmal Arun. లేదు మీకు పంపిస్తాం, మీరు నెంబర్ కొట్టుకోండి. కాదు, డైల్ చేయండి మీరు నా నెంబర్ డైల్ చేయండి. 91600 ఇద్దరు పిల్లలు ఉంటారు, తర్వాత మీ నెంబర్ ఇవ్వండి, పంపిస్తాం. తీసుకోండి. ధర్మ
I request all of you please ఇక్కడ ఫోటో తీసేవారు కొద్దిగా ముందుకు ఎక్కడ ఉన్న వాళ్ళకి కనిపిస్తుందండి. ప్లీజ్ కొద్దిగా నేను పక్కన జరగాలని కోరుతున్నాను. అందరూ మంచి అవుతుంది కొద్దిగా ప్లీజ్. అందరూ కూర్చోండి దయచేసి. అమ్మా అందరూ కూర్చోండి దయచేసి, ఎవరు మాట్లాడద్దు. ఒకసారి తాతయ్య నాన్నమ్మ వచ్చారండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. గ్రాండ్ పేరెంట్స్ రావడం అరుదు, అది కూడా అమ్మమ్మ తాతయ్య కాదు, నాన్నమ్మ తాతయ్య. అందరూ రండమ్మా. దయచేసి పేరెంట్స్ ఎవ్వరు కూడా ఫోటో తీసుకోవచ్చండి. గ్రూప్ లో మేము లింక్ షేర్ చేస్తాం, ప్రతి ఫోటో మేము షేర్ చేస్తాం ప్లీజ్. సంస్థ ఏ విధంగా అయితే విద్యను మనం ప్రొవైడ్ చేస్తుందో అలాంటి విద్య ఆయన ఉచితంగా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వారు మాకు తెలంగాణ ఓపెన్కి రాష్ట్ర ఓపెన్ కూడా అడ్వైజర్గా ఉన్నారు. మరి ఆయన మేము స్టేట్ మీటింగ్ ఆహ్వానిస్తూ మీ యొక్క సందేశాన్ని 2 నిమిషాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నాగరాజు గారి టీం ఈరోజు విద్యలో జీవన విధానంలో ఆ దేవుడు రాసిన రాతను మార్చే శక్తి కేవలం విద్యకే ఉంది. ఆ విద్యలో విద్యార్థులను మనం వెన్ను తట్టి లేపాలి. వాళ్ళల్లో ఉన్న భవితవ్యాన్ని బయటికి తీసి సమాజానికి తెలిసినట్టుగా చేస్తే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తారని ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు మార్గదర్శకులు, నేను చిన్ననాటి నుండి స్వయం సేవకుగా పనిచేస్తున్న సమయంలో ఒక మంచి మార్గాన్ని ఈరోజు ఈ జీవితం ఉజ్వలమైన భవిష్యత్తు వైపు 10 మందిలో పేరుండే విధంగా ఎదగడానికి కారణమైన పెద్దలు తండ్రి లాంటి వాళ్ళు మనపెద్ద శేఖరన్న గారి పదాభివందనం తెలియజేసుకుంటూ, అదేవిధంగా బంధువులు పెద్దలు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్య వైశ్యులలో ఏకైక ఎమ్మెల్యేగా ఉండి ఒక ప్రపంచాన్ని తీసుకొచ్చి మన సమాజం కూడా 10 మందిలో నాయకత్వాన్ని నిలబెట్టుకుంటున్న సూర్యనారాయణ అన్న గారికి, నిజామాబాద్ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు, పదాభివందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర అవోప రవికుమార్ అన్న, శ్రీధర్ అన్న, సీనన్న, ఇంకా చాలా మంది పెద్దలు, ఉప్పల శారద గారు, గంధే సుధాకర్ గారు, అదేవిధంగా మా పక్క గ్రామం, మా పరిసర ప్రాంతం వాణిజ్య రంగంలో, వైశ్య రంగంలో కూడా వ్యాపారంలో మేటిగా ఉంటామన్న ఆనందన్న, ఇంకా మా శిల్పమ్మ ఈరోజు అనేక కార్యక్రమాలను అవోప మహిళా అధ్యక్షురాలుగా అయిన తర్వాత మహిళలందరినీ సంయుక్తం చేసి వాళ్ళందరినీ ముందుకు తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తున్న శిల్పమ్మ, మీ అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆర్య వైశ్య బంధువులందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నా. మిత్రులారా, సమాజంలో విద్య అవమానాలను తప్పించే వ్యక్తిత్వాన్ని కేవలం విద్య ఒక్కటే మార్చగలుగుతుంది.
ఆ విద్యను మన పిల్లలకి ఇవ్వాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మనది ఉందని చెప్పి తెలియజేస్తుందా దాన్ని ముందుకు తీసుకుపోతావో అప్పుడే నిజమైన మానవుడిగా నీ తన కొడుకు ఎండి డాక్టర్ అయితే కూడా 2 రోజులు నిద్రాహారాలు మాని తన కొడుకు అక్కడే ఉంది టోటల్ గా అందరినీ భోజనం పెట్టి 7,000 మందికి భోజనం పెట్టినటువంటి ఘనత. ఏ కార్యక్రమమైనా ప్రజల పరిచయం కానివ్వండి, మాతృ సంబంధించినటువంటి మహిళా సంఘం కానివ్వండి, అవపా ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ సార్ అదేవిధంగా ఇద్దరు జాతి రత్నాలను గారు ఇద్దరు అబ్బాయి, ఒకడు గాంధీలో సీట్ కొట్టాడు, డబ్బులున్న వాళ్ళందరూ కూడా పైసలతో కొట్టారు. కానీ ఈ ఇద్దరు అఖిల్ అనే ఇద్దరు అబ్బాయిలు కూడా ఒకరు గాంధీలో మెడికల్ సీట్ కొట్టారు, ఒకరు ఉస్మానియాలో మెడికల్ సీట్ కొట్టారు. ఇద్దరు కూడా వెళ్ళి మరి ఇద్దరు కోడళ్ళను కూడా అనుకుంటున్నలాగా తెచ్చుకున్నారు. వాళ్ళు కూడా ఇద్దరు కోడళ్ళు కూడా ఎండి. మరి ఈయన ఇట్లా కార్యక్రమాలు చేస్తున్నట్టే పిల్లలు తప్పేం కాదు. మొట్టమొదటి వాళ్ళ శాలరీ వస్తే 2 సంవత్సరాల శాలరీని జమ చేసి 28 లక్షల రూపాయలు జమ చేసి తలకొండపల్లి మండలంకి 108 అంబులెన్స్ తన ఫాదర్ పేరు ఇచ్చిన గడువులు మనకు డబ్బులు ఉండడం ముఖ్యం కాదు. ఆ డబ్బులు ఎట్లా సద్వినియోగం చేయాలి, ఎట్లా బీద వాళ్ళకి ఇవ్వాలో, ఏ రకంగా ఇవ్వాలో ఇలా వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఉందంటే అందులో కూడా ఇద్దరు పిల్లల పేరు మీద 5 లక్షలు ఇచ్చారు. మరి ఆనంద్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా 4 ట్రస్టీలుగా ఉన్నారు. శ్రీధర్ ఫ్యామిలీలో ఇట్లా అందరూ కూడా ఆ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కూడా ఇచ్చినటువంటి వాళ్ళు. కాబట్టి ఇటువంటి పుణ్యాత్ములు మన యొక్క కులంలో పుట్టినందుకు ఒక్కసారి అందరూ లేచి నిలబడి స్టాండింగ్ వేసి సపోర్ట్ గట్టిగా గట్టిగా సపోర్టు గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇప్పటికి 100 కోట్లు ఇంకో 100 కోట్లు కట్టేయడానికి కూడా సంఘంలో 30 శాతం ఇచ్చిన ఐపీఎల్ మరియు సీరియల్ నెంబర్ 206 ఏ యువత మీరు కూడా అవార్డు తీసుకోవడానికి స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాను. వివి నితేష్ మరియు ఎం నిక్షిత సీరియల్ నెంబర్ 211 ఉదయ్ బాలాజీ మీరు కూడా వేదికపైకి రావాల్సి వచ్చి అవార్డు తీసుకోవాల్సిన కోసం. ఎందుకు నువ్వు కూడా స్పాన్సరే కదా? ఏం స్పాన్సర్? ఏం చేసిన డబ్బులు నీ ఎక్కడ డబ్బులు ఉంటే బాగానే ఉంటాను నేను కూడా. ఇల్లు రెంట్ మీకన్నా కారు ఉంది, నా కారు కూడా లేదు. కారు ఈఎంఐ అది నెలలు అది ఎక్కే స్తోమత కూడా లేదు నాకు. అంత సీన్ లేదు. శ్రీయుక్త అదేవిధంగా 41 నిశాశ్రీ సీరియల్ నెంబర్ 208 నిషిత సీరియల్ నెంబర్ 200
నిఖిత రమ్య, అదేవిధంగా సీరియల్ నంబర్ 98 శ్రీలేఖ సాయి శశాంక్. కొంచెం సైడ్ సార్. రెడీ రెడీ సార్. సార్ రెడీ సార్ రెడీ. రెడీ రెడీ సార్. వెయిట్ వెయిట్ సార్. లక్ష్మీ శర్మ విన్నకోట, లక్ష్మీ శర్మ విన్నకోట రెడీ రెడీ సార్. రెడీ రెడీ. నిఖిత ప్రియ, నిత్య ప్రియ, నిత్య ప్రియ వేదికపైకి రావాలి. సార్ కొంచెం సార్ కొంచెం బయటకు ఉంటారు. సరే రెడీ సార్. రెడీ సార్. రెడీ సార్. వెయిట్ వెయిట్. రెడీ సార్. సార్ స్టేజ్ పైన అతిథులు మాత్రమే, ముఖ్య అతిథులు ఎవరైతే అవార్డు ఇస్తున్నారో వారు మాత్రమే ఉండాలి. ప్లీజ్ దయచేసి వారితో పాటు మేడ్చల్ టీమ్ దయచేసి పిలిచిన ముఖ్య అతిథులు మాత్రమే, అవార్డు ఇచ్చే వాళ్ళు మాత్రమే ఉండాలి. వాళ్ళతో పాటు మేడ్చల్ టీమ్ టీఎస్పీ మాత్రమే ఉండాలి. దయచేసి ఏమనుకోవద్దు ప్లీజ్. నెక్స్ట్ నిత్యప్రియ రెడీగా ఉండాలి. దయచేసి అందరూ మీ సీట్లలో కూర్చోవాలి. తొందరలో ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా చాలా మంది నాకు తీసుకున్న వాళ్ళు దయచేసి అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడు
ఓకే రెడీ సార్ జరగాలి అన్నా కావాలి మీరు అన్న కొంచెం ఇంకా తినండి ప్లీజ్. ఓకే రెడీ సార్ సార్ రెడీ వెయిట్ మన అభిమాన నాయకుడు ఎమ్మెల్యే గారు నిజామాబాద్ గణపత్ ఎమ్మెల్యే అన్న గణపత్ సోనియాలను ఇద్దరు కూడా ఉపయోగించాలని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు మేడ్చల్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మనకు ఆర్థిక సహాయం చేస్తున్నారు, వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా కూడా వారి ముందుకి మనకు తోడ్పాటు ఇస్తున్నారు. ఓకే రెడీ సార్ వారిని కూడా మరి మంత్రి శంకర్ గారు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా గణపాల్ ఇద్దరు కూడా మరి రెడీ సార్ రెడీ సార్ ఓకే రెడీ సార్ ఓకే రెడీ అధ్యక్షులు శంకర్ సార్ కోరుతున్నాం. కాబట్టి ఆనంద్ గారు విశిష్ట గోల్డ్ అండ్ డైమండ్. రెడీ సార్ రెడీ స్మైల్ సార్ పో ముగ్గురు సమానంగా రావాలి. ముగ్గురు సమానంగా రండి. అట్లా రెడీ సార్
సినిమా నెక్స్ట్ కే శోభిత ఉందండి. మీరు వచ్చి లంచ్ చేసుకున్నట్టు చూసుకోవాలి. లో గిఫ్ట్ ఇస్తున్నారండి. 5,000 మీరు ఎవరైతే పాల్గొనాలనుకున్నారో ఇంటికి వస్తే వాళ్ళకి మాత్రమే గిఫ్ట్ చేస్తారు. మీరు భోజనాలు చేసుకుని వచ్చి కూర్చున్న వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంతే. మోస్ట్ సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉన్నాయండి. ఈచ్ 5,000 ఉంటుంది. లంచ్ తర్వాత ఇక్కడ లక్కీ గిఫ్ట్ ఇస్తారండి. గోపీచంద్ ఉన్నారా? లక్ష్మీ ప్రసన్న గోపీచంద్ కావాలండి. లక్ష్మీ ప్రసన్న గోపీచంద్ మనస్విని శ్రీనాశ లక్ష్మీ ప్రసన్న లక్ష్మీ ప్రసాద్ లక్ష్మీ ప్రసాద్ 93 ఇంకా 83 లక్ష్మీ ప్రసాద్ కావాలి. గోపీచంద్ మాతకి లాసెస్ 34 రెడీ సార్. గోపీచంద్ గోపీచంద్ మాతకి లక్ష్మీ ప్రసన్న వచ్చింది. తమిళ 52 రెడీ సార్. అంతిని సతీష్ ఫాదర్ పేరు శ్రీలేఖ 56099. రెడీ రెడీ అన్నా Bhairathik 88 Anak Harish Sai Harish Sai Sabarish okay ready ya papa enga rawa side ke anna video mujhe camera aise Hey Chintu Next Shalin undarandi Geetika Sandhe Rishika undarandi K Rishika sorry K Rishika ready Revan
చెప్పు రెడీ 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 సార్ రెడీ రెడీ ఓకే ఓకే సార్ రెడీ సార్ రెడీ కొంచెం ముందుకు రండి సార్ ఓకే సార్ కొద్దిగా రెడీ సార్ ఎట్లు జరుగుతా జరుగుతుంది చేద్దాం రెడీ 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 సార్ రెడీ డాల్ అవును, అది మాత్రం కరెక్టే లే నువ్వు అన్నది, కానీ నాకు కూడా ఎక్కువ పెద్ద లైక్ ఉండదు కదా. బాగా నేర్చుకుంటుందా లెర్నింగ్. ఆయనదే ఓనర్. అవసరం లేదు. Ready, madam, ready? Sir, ready, sir?
అన్న క్రూజ్ ఓకే రెడీ సార్ రెడీ సార్ ఐస్ క్లోజ్ చేయొద్దు స్మైల్ రెడీ రెడీ వెయిట్ రెడీ వన్ మోర్ స్మైల్ సార్ వన్ మోర్ వెయిట్ లాస్ట్ వన్